ఈశ్వర రాజ్యస్య సుసంవాదం ప్రచారయాన్. ఆయన యోహాను చెరపట్టబడినప్పుడు గలిలియ ప్రాంతములోనికి వచ్చి దేవుని రాజ్యమును ప్రకటించుచుండెను. కథయామాస కాల సంపూర్ణ ఈశ్వర రాజ్యైచ్చ సమీపమాగతం అతో హేతోర్యూయం మనాంసి వ్యావర్తయద్వం సుసంవాదే చ విశ్వాసిత. మీ మనసులను మార్చుకుని దేవుని రాజ్యము వైపుకు రండి అని ఆయన దేవుని రాజ్యమును ప్రకటించెను. శ్లోకంలో చెప్తే అంటే శంఖంలో పోస్తే తప్ప నీళ్ళు తీర్థమవు టైప్లో అలా చెప్తే ఇప్పుడు మీకు అర్థమైందా? ఆయన వచ్చి చెప్పింది దేవుని రాజ్యం గురించి, క్రైస్తవ మతం గురించి కాదు, మనం కట్టుకున్న శాఖల గురించి కాదు. దేవుని రాజ్యం చెప్పాడు. దేవుని రాజ్యంలో ఉండాల్సిన లక్షణాలు ఏమిటి అని అంటే సొయ్యం లేకపోవటం, గర్వం లేకపోవటం, బీదల పట్ల మనస్సుండటం. అలా ఉంటే దాన్ని సొదొమ రాజ్యంగా చూస్తాడు, దానిని మానవ నిర్మాణమైనటువంటి ఒక నగరంగా చూస్తాడు. కానీ ఆయన రాజ్యం నీ పొరుగు వారిని ప్రేమించటం, ఆయన రాజ్యం నీ దేవుడైన యెహోవాను ప్రేమించటం. కాగా 4వ వచనం మీరు చదివినటువంటి వాక్య భాగంలో నుంచి, కాగా అతడు ఇదిగో నా విందు సిద్ధపరచి ఉన్నాను, ఎద్దులను క్రొవ్విన పశువులను వధింపబడినవి అంతయు సిద్ధముగా ఉన్నది, పెండ్లి విందుకు రండని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపెను గాని వారు లక్ష్యము చేయక ఒకడు తన పొలమునకును మరి ఒకడు తన వర్తకమునకు వెళ్ళిరి. దేవుడు ఒక రాజ్యమును నిర్మిస్తాను అని చెప్పి అబ్రహామును పిలిచాడు. అబ్రహాము ఒక రాజ్యమును నిర్మించటం కోసం వస్తే ఒక నగరం పాడవటం చూశాడు. కానీ తన పిల్లల పిల్లలు ఇంకొక నగరానికి బానిసలుగా కొనిపోయారు. ఆ నగరం ప్రపంచాన్ని ఏలేటటువంటి ఐగుప్తు దేశం యొక్క నగరం, ప్రపంచానికి ఇప్పుడు కేంద్ర బిందువు. ఆ నగరంలో గొప్ప గొప్ప పిరమిడ్లు కడుతున్నారు. మా ఊర్లో ఏ విధంగా అయితే ఇప్పుడు కడుతున్నారో సేమ్ అలాగే అన్ని సంస్కృతులు ఇలాగే మొదలయ్యాయి, ఇలాగే హెచ్చయ్యాయి, అలాగే సర్వనాశనమయ్యాయి. భూమికి అంటుకున్న వాడే బతుకుంటాడు, పైకి వెళ్తాను అనేవాడు పైకే పోతాడు. భూమికి అంటుకోండి, బతుకుతారు. ఓ గొప్ప గొప్ప పిరమిడ్లు కట్టేస్తున్నారు. ప్రభు అన్నాడు, ఏమయ్యా నాకు అహం, వీళ్ళు దాసులు, వీళ్ళ మీద ఇంకా పని పెట్టండి, అన్నమేయకండి అని అన్నాడు. అవునా? సొదొమ గొమొర్రాలకు ఏం చేశాను నీకు తెలీదా? అదే చేస్తానన్నాడు 5 సార్లు. లెట్ మై పీపుల్ గో. నువ్వు అలా చేయటానికి వీల్లేదు, నా ప్రజలను పంపించు. ఇశ్రాయేలు ప్రజల పైన నువ్వు అలా ప్రతాపం చూపించడం కరెక్ట్ కాదు, వాళ్ళ పైన అంత శ్రమ మంచిది కాదు, పంపించు అనంటే అన్నాడు. 5వ సారి తర్వాత నేను పంపిస్తాను బాబోయ్ అంటే కూడా నీ హృదయాన్ని నువ్వు చూస్తావు. ఇప్పుడు నీ కొమ్ములు ఎలా ఇరుగుతాయో నువ్వు చూస్తావు, నీ నోటి పళ్ళు ఎలా రాలుతాయో నువ్వు చూస్తావు. నువ్వు నీ కళ్ళ ముందు నా పసిబిడ్డను, నేను కన్న నా కుమారుణ్ణి, నా జ్యేష్ఠపుత్రుని నేను తీసుకెళ్ళిపోతా, గద్దరెక్కల మీద మోసుకునేట్లు తీసుకెళ్ళిపోతా. ఇందులో దేవుని గుణలక్షణం మీకేం కనిపిస్తుందో? మీరు మీ ఇంట్లో పనిచేసే వ్యక్తి పైన ప్రతాపం చూపిస్తే దేవుడు తన బిడ్డను ఎలా తనేమంటారు గద్దరెక్కల మీద మోసుకునేలాలో మోసుకెళ్తాడు. మీ జీవితం ఫరోలాగా కుప్పకూలుతుంది. మీ పొలంలో పనిచేసేవాడి మీద మీరు చూపించే ఈ దాన్ని ఏమంటారు మేకపోతు గాంభీర్యం మీ బతుకును నాశనం చేస్తుంది. మీరు పనిచేసే చోట మీ సహ ఉద్యోగి పట్ల మీరు చూపించేటటువంటి అన్యాయం మీకు పట్టిన కొవ్వు కరిగిస్తుంది. మీ సహా దైవ దాసుల పట్ల మీకు లేని గౌరవం, మీ సంఘంలో మీరు దేవుడు మిమ్మల్ని నాయకులుగా చేశాడు కనుక, పాస్టర్లుగా చేశాడు, ఏమనుకోకుండా అన్న, నెక్స్ట్ టైం పిలవకపోయినా పనులా చెప్పేదే. మీరు పాస్టర్లు అయినంత మాత్రాన సమాజంలో ఉన్న వారిని, సంఘంలోకి వచ్చే వారిని, వారి మీద అజమాయిషీ చేస్తే ఫరోకు పట్టిన గతే. ఎందుకంటే మన దేవుడు, ఆయన హృదయం ఎక్కడ నలిగిపోయే ప్రజలుంటారో, ఎక్కడ వేయబడిన ప్రజలుంటారో, ఎవరి పైనైతే మీరు ఇంకా ఎక్కువ భారం పెడతారో అక్కడికి గద్ద తన పిల్లలను తన్నుకొని పోయినట్లు వచ్చి తన్నుకుపోతాడు. మన మూతి పళ్ళు రాలుతాయి, మన కొమ్ములు ఇరుస్తాయి. 10 రకాలైన దేవీ దేవతలను చూసుకుని నువ్వు ఎచ్చుకుపోతున్నావు కదా, నీ ఎచ్చులు ఎలా ఇంచాలో నాకు తెలుసు అని చెప్పి
10 రకాలైనటువంటి తెగుళ్ల ద్వారా ఆడి నోరు మూశాడు. రాజ్య నిర్మాణం రా బయటికి అని అన్నాడు. ఎడారి గుండా తీసుకెళ్లి సముద్రాన్ని దాటించి 40 సంవత్సరాలు వారి కొవ్వు వారి మదం ఇరిచి అణిచి ఒక రాజ్యం కట్టాడు. నేనే నీకు కింగ్ అని చెబితే వాళ్ళు అన్నారు, వద్దులయ్యా మాకు నువ్వు కనపడటం లేదు కానీ మాకు ఇంకొక రాజు కావాలి, నువ్వు కనపడతలేవు అన్నారు. ఏంటి మీకు ఇంకో రాజు కావాలా? అదే ఇక్కడ చెప్తున్నాడు యేసు ప్రభు ఈ ఉపమానంలో. కాగా అతడు ఇదిగో నా విందు సిద్ధపరిచి ఉన్నాను, ఎద్దులను క్రొవ్విన పశువులను వధింపబడినవి అంతయు సిద్ధముగా ఉన్నది, పెండ్లి విందుకు రండని పిలిచాడు. ఎవరిని పిలిచాడు? మొదట ఇశ్రాయేలును. అయితే వారితో చెప్పుడని వేరే దాసులను పంపిన గాని వారు లక్ష్యము చేయక ఒకడు తన పొలమునకు మరి ఒకడు తన వర్తకమునకు ఎవడి పట్ల వాడు దేవుణ్ణి తిరస్కరించి వారి వారి పనులకు వెళ్ళిపోయారు. ప్రభు అన్నాడు, తక్కిన వారు అనగా ఎవరైతే ఈ పనులు ఈ వర్తకాలు కాకుండా మతం పట్టారో, సంఖలో బైబిల్ ఎట్టేసుకుని ఓ నేను లేవీయుణ్ణి, ఓ నేను యాజకుణ్ణి అని వీళ్ళేం చేశారు? పంపినటువంటి దాసులను మొదట మోషే, తరువాత అహరోను, ఆ తర్వాత ఆయన పిల్లలు యాజకులు మొదలైన వారు ప్రవక్తల రూపంలో వచ్చి చెప్పినటువంటి మాట, అన్యాయం వద్దు, అన్యాయం వద్దు. ఏం తీసుకొచ్చి నేను యెహోవాను దర్శించాలి, నేను ఏం తీసుకొచ్చి యెహోవాను దర్శించాలి? ఆ బయలేమో మా పంటలు అడుగుతున్నాడు, మేము పంటలు తీసుకొచ్చి ఇవ్వాలనా? ఆ కియ్యు దేవతేమో తైలం అడుగుతోంది, వేలాది నదులంతా విస్తార తైలం ఇచ్చేయాలనా? ఆ నక్షత్ర దేవతేమో మొలెకు దేవుడేమో మా కొడుకులను అడుగుతున్నాడు, నా గర్భఫలమైన జ్యేష్ఠపుత్రుడిని నీకు ఇచ్చేయాలనా? అరే మళ్ళీ మతం కట్టేశారు. నేను పెండ్లికి రండిరా బాబు, వచ్చి కూర్చొని భోంచేయండిరా అంటే ఏం చేస్తున్నారు? తక్కిన వారు అతని దాసులను పట్టుకొని అవమానపరిచి చంపిరి. దేవుని రాజ్యముల గురించి చెప్తున్నటువంటి ఉపమానం ఇది. చంపారు, ప్రవక్తలను చంపారు, ప్రవక్తను రాళ్లతో కొట్టారు, అవమానించారు, చంపారు. ప్రభు అన్నాడు, కాబట్టి రాజు కోపపడి తన దండ్లను పంపి ఆ నరహంతకులను సంహరించి వారి పట్టణము తగులపెట్టెను. మీకా నిలబడి చెప్పాడు, హోషేయ నిలబడి చెప్పాడు, యెషయా నిలబడి చెప్పాడు, ఆమోసు నిలబడి చెప్పాడు. వాళ్ళు చెప్పిందంతా ఇదే. రేయ్ మీ మధ్య న్యాయం లేదు. నేనేమడిగాను? 3 అడిగాను. మనుష్యుడా, ఏది ఉత్తమమో నీకు చెప్పలేదా? నేను నీకు ముందే చెప్పాను కదా. న్యాయమును జరిగించుటయు, కనికరమును ప్రేమించుటయు, చెప్పండి, దీన మనసు కలిగి యెహోవా ఎదుట ప్రవర్తించు. ఇంతే కదా. నువ్వు మనిషివి కాబాబు అంటున్నా నేను. అంతే, నువ్వు మనిషివి, మనిషి అవ్వు. ధనం చూపించి సొయ్యం చూపించుకో, నీ దగ్గరున్న ఆస్తి చూపించి ఎచ్చుకుపోకు, నీ దగ్గరున్న అందం, కులం, ధనం, సంపాదన వగైరా వగైరా వగైరా, నీ నిర్మాణం, మీ ఇల్లు, ఇవి చూపించి హెచ్చులకెళ్ళకు. 3 అడుగుతున్నా. న్యాయం జరిగించు, కనికరాన్ని ప్రేమించు, దీన మనస్సు కలిగి యెహోవా ఎదుట బ్రతుకు. అదే మనుష్యుడంటే. ఇదే క్రైస్తవం. మనం లేదు లేదు మతం కావాలి మాకు, వేలాది నదులంతా. ఎందుకు? నేను అడిగానా? నా కొడుకునిచ్చేస్తాను. ఎవడు? ఎందుకు? నేను అడిగానా? అది ఎవడు మొలక అడుగుతాడు, నేను కాదు. నా పంటలు ఇచ్చేస్తాను దేవా, ఎవరు అడుగుతారు? బయలు అడుగుతాడు. కంపారిజన్ మనము మతంతో దేవునికి చేశాం. కాబట్టి రాజు కోపపడి తన దండ్లను పంపి, ఏ దండ్లు? నెబుకద్నెజరు అనే దండు. ఆయన గుర్రాలట చిరుతపులులాగా ఎగిరాయట. వీళ్ళని చెరపట్టుకుని వెళ్ళారు. 600 పైచిలుకు సంవత్సరాలు చెరలో బ్రతికారు. దాన్నే మరణం అని అంటారు. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనం దీనికి ప్రమాణం. యెహోవాయే మనలను కొట్టెను, ఆయనే మనలను బాగు చేయును. 2 దినములైన తరువాత ఆయన సముఖమందు బ్రతుకున్నట్లు 3వ దినమున ఆయన మనలను స్థిరపరచును. 2 దినాలైన తర్వాత అనగా 3వ దినమున మనల్ని బ్రతికిస్తాడు అని చెప్పుకుంటున్నటువంటి ఇశ్రాయేలు ఎలా బ్రతికిస్తాడు? ఎలా బ్రతికిస్తాడు చెప్పనా? ఆదో వాద ఆసీత్ సచవాద ఈశ్వరేణ సార్థమాసీత్ సవాద స్వయమీశ్వర ఏవ. ఆదియందు వాక్యముండెను,
వాక్యము దేవుని యొద్దై ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య అవతరించెను. లేకపోతే డేరా వేసెను. కూర్చున్న మీరు వింటున్నారు. గర్వము, పొగరు, ధనం వగైరా వగైరాల యొక్క నిర్మాణముతో దేవునికి దూరమైన మానవ సమాజాన్ని తిరిగి మానవ సమాజముగా మార్చటం కోసం గలిలయ ప్రాంతంలో నిలబడి దేవుని రాజ్యం వచ్చేసింది అని చెప్పింది ఇంకెవరో కాదు, స్వయంగా దేవుడే. స్వయంగా ఆది యందున్నటువంటి వాక్యమే. ఏ వాక్యమైతే దేవుని వద్ద ఉండేనో ఆ